ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశాల్లో నిర్లక్ష్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు విన్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కల్తీ పాలు, కల్తీ తాగునీరు వల్ల మరణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ప్రజలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ప్రభుత్వం స్పందించాల్సింది పోయి అధికార పార్టీకి చెందిన కొందరు శాసనసభ్యులు క్రీడల్లో నిమగ్నమై ఉన్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఒకవైపు కుటుంబాలు తమ బంధువులను కోల్పోయి కన్నీరు మున్నీరవుతుంటే, మరోవైపు ప్రజా ప్రతినిధులు కబడ్డీ, క్రికెట్ ఆడుతూ కనిపించడం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. గత సంవత్సరం నాటకాలతో గడిపారు, ఈ సంవత్సరం ఆటలతో గడుపుతున్నారు అంటూ ప్రజలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి వినోద కార్యక్రమాల్లో మునిగిపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ ఆహారం, కలుషిత నీటి సమస్యలు తక్షణమే పరిష్కరించాల్సిన అత్యవసర అంశాలని నిపుణులు చెబుతున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం, నియంత్రణ వ్యవస్థల వైఫల్యం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన చర్యలు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్న పాలకులు అలసత్వం ప్రదర్శిస్తే అది క్షమించరాని విషయమని ప్రతిపక్షాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి. తక్షణమే కల్తీ ఆహారం, నీటి సమస్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కేసులు నమోదు చేసి శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.